తీసుకుంటాము. నా పేరు కాజా హుసేన్ సార్. అనంతపురం నుంచి ధర్మారం వస్తున్నా. గొట్లూరు దగ్గర ఎవరో శవాన్ని ఎత్తుకొని పోతారు. ఫుల్గా తాగినారు. అందులో ఒకడు ఫుల్గా తాగి రోడ్డు గడ్డం వచ్చినాడు. నేను హార్న్ కొట్టినాడు. వాడిని హార్న్ కొట్టే పక్కకు పోలేదు. దగ్గర నుంచి కొట్టినాను. వాడు హార్న్ సౌండ్కి భయపడి పక్క పోయినాడు. పక్క పోయి పడినాడు. పడిన దానికి నేనే బస్తో గుద్ది వాళ్ళని పడేసాడు అని చెప్పి 5-6 మంది బైకులు వేసుకొని వచ్చి మార్కెట్ యార్డ్ దగ్గర నిలబెట్టి నన్ను కొట్టినారు సార్. రాడ్లతో కొట్టినారు, చేతులతో కొట్టినారు, బస్సు అద్దం పగలు కొట్టినారు. మగానికి తగిలింది, చేతికి తగిలింది, ఇక్కడ మంత భుజాన్ని తగిలింది, కాళ్ళు 10-15 మంది దాడి చేసినారు సార్. వాడు తాగి పడిపోయినాడు, ఫుల్గా తాగి పడిపోయినాడు. దానికి నేనేం చేస్తానని చెప్పి దానికి వాళ్ళు వినకోకుండా నువ్వే బస్తో గుద్దినావు అది ఇది అని చెప్పి వాళ్ళు వచ్చి నన్ను దాడి చేసినాడు. అందరూ ఫుల్గా తాగేసి ఉన్నారు. వాడు పన్నోడు కూడా తాగేసి ఉన్నాడు. వాడిని తగిలించలేదు, ఏం లేదు. వాడే తాగి ఎక్కువై పడిపోయినాడు. పడిపోయిన దానికి నేనే వాడిని గుద్ది పడేసానని చెప్పి నన్ను కొట్టినారు. నా పేరు గీతాంజలి సార్. మాది అనంతపూరు. నేను ధర్మారం డిపోలో పనిచేస్తున్నాను. ఈరోజు జరిగిన సంఘటన మేము అనంతపూర్ నుంచి వస్తున్నాం ధర్మవరంకి. ధర్మవరం మార్కెట్ యార్డ్ దగ్గర కొంతమంది శవంని తీసుకొని వస్తున్నారు. నడుచుకుంటూ గుంపులుగా వస్తున్నారు. బస్ డ్రైవర్ హారన్ కొట్టినందువల్ల వాళ్ళు కొంతమంది సైడ్కి పోయినారు. ఒక మనిషి సైడ్కి పోలేదు, మళ్ళీ హారన్ కొట్టినాడు. బస్సు అతనికి ఆనుకొని వచ్చింది. అది భయపడి హారన్ సౌండ్కి భయపడి ఆయన అవతలికి పన్నాడు, ఆ జనాల మధ్యలోకి పడినందువల్ల బస్సే గుద్దుకొని మనిషిని పోయిందని చెప్పేసి వాళ్ళు 2 వీలర్లు వేసుకొని వచ్చి బస్సు డ్రైవర్ని బస్సులో నుంచి లాగి అద్దాలన్నీ పగలగొట్టి బస్సులో నుంచి లాగి రోడ్డుపైకి ఇచ్చేసి బాగా కొట్టినారు. నేను వీడియో తీస్తానని చెప్పి నా మీదకి దాడి చేసి నా క్యాష్ బ్యాగు, సెల్లు ఇవన్నీ లాక్కొని సెల్లు పగలగొట్టినారు. నా మీదకి కూడా దాడి చేస్తున్నారు. మాకు ఆగస్టు 15 నుంచి శ్రీశక్తి పథకం ఇంప్లిమెంట్ అయినప్పటి నుంచి ఆర్టీసీలో ఈ గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చిన పథకం ఏమైనా ఉంటే ఓన్లీ శ్రీశక్తి పథకం. ఈరోజు బాధ్యతగా పనిచేస్తూ ఈరోజు సంస్థను ముందుకు తీసుకెళ్తూ ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా కానీ ఆర్టీసీ కండక్టర్ కానీ, గ్యారేజ్ కండక్టర్ సిబ్బంది కానీ, డ్రైవర్లు కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఈరోజు సంస్థను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆర్టీసీలో గిన్నీస్ బుక్ రికార్డు ఎక్కించిన వ్యక్తులు కండక్టర్, డ్రైవర్ కానీ, గ్యారేజ్ సిబ్బంది ఈ సమస్యను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఎంతో చేదోడవాదుగా పనిచేస్తూ ఈరోజు శ్రీశక్తి పథకం ఇంప్లిమెంట్ అయినప్పటి నుంచి మా పైన విపరీతమైన దాడులు, కండక్టర్ పైన కానీ, డ్రైవర్ పైన కానీ, మహిళా కండక్టర్ చూడుకోకుండా, సీనియర్ కండక్టర్లు కానీ చూడుకోకుండా విపరీతమైన దాడులు చేస్తున్నారు. పబ్లిక్ చేతి తాపాలని చెప్పేసి ఈరోజు మాకు అనంతపూర్ టు ధర్మారం 1 గంట టైం ఇస్తే 1.5 గంట సమయం పడుతుంది. ఎందుకంటే అన్ని స్టేలు ఎత్తుతున్నారు, స్టేజ్ ఇవ్వద్దు. కానీ వాళ్ళు చేతింత ఆపాలని చెప్పేసి ఆపుకోకుంటే విపరీతమైన కంప్లైంట్లు, కండక్టర్ పైన వేధింపులు, డ్రైవర్ పైన వేధింపులు, చాలా సమస్యలు సృష్టిస్తున్నారు. ఈరోజు గీతాంజలి కండక్టర్ కానీ, కాజా డ్రైవర్ కానీ ఈరోజు మన తాడిపత్రుల్లో కానీ, మన కదిరిలో కానీ మా జిల్లాలో విపరీతమైన దాడులు చేస్తున్నారు. స్టేట్ వైడ్ కానీ ఇదే విధంగా చాలా దాడులు చేస్తున్నారు. కాబట్టి ఇదే విధంగా కొనసాగితే ఈ పథకాన్ని ఎంత మేము సక్సెస్ చేసినా కానీ కండక్టర్, డ్రైవర్ కానీ సేఫ్టీ లేదు, ఉద్యోగ భద్రత లేదు. చిన్న కంప్లైంట్ కానీ మా పైన సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారు అధికారులు. దీనిని ఈ పొద్దుడికి ఆపితే బాగుంటుంది. లేని పక్షంలో యూనియన్ పరంగా కానీ అన్ని యూనియన్లు కానీ కలిసి తీవ్రమైన ఒత్తిడి లోనవుతున్నాం. కాబట్టి ఉద్యమ బాటలో పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇకపైన కానీ ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, పోలీస్ సిబ్బంది కానీ ఇట్లాంటి దాడులు ఖండించి మా పైన ఏమాత్రం కానీ సేఫ్టీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి మా పైన దాడులు ఖండించాలని చెప్పి తెలియజేస్తున్నాం.